భారత్ సంపన్నులకు అడ్డాగా మారుతోంది. దేశంలో బిలియనీర్ల సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతోంది. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఇండియా విడుదల చేసిన ది వెల్త్ రిపోర్ట్ 2025 ప్రకారం 2024లో దేశంలో సంపన్నుల సంఖ్య 6% పెరిగి 85,698కి చేరింది. ఇందులో 10% బిలియన్ డాలర్లు అంటే దాదాపు 86 కోట్ల రూపాయల ఆదాయం కలిగిన వారిని పరిగణలోకి తీసుకుంది. 2028 నాటికి ఈ సంఖ్య 93,753కు చేరొచ్చని అంచనా. అటు ఒకప్పుడు ఒక్క అంకెకు పరిమితమైన కుబేరుల సంఖ్య శాతం 191కి చేరింది. ఈ జాబితాలో 2024లో 12% పెరుగుదల రికార్డయింది. కొత్తగా 26 మంది కుబేరుల లిస్టులో చేరారు. 2019లో ఈ సంఖ్య 7గా ఉంది. ఒక బిలియనీర్ డాలర్ల అంటే దాదాపు 8,600 కోట్ల రూపాయల కంటే ఎక్కువ సంపద కలిగిన వారిని బిలియనీర్లుగా చెబుతారు. భారత్లోని బిలియనీర్ల సంపద మొత్తం విలువ 82 లక్షల కోట్ల రూపాయలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిలియనీర్ల ర్యాంకుల్లో చూస్తే అమెరికా, చైనా తొలి 2 స్థానాల్లో ఉన్నాయి. అమెరికాలో అత్యధికంగా 9,05,413 మంది, చైనాలో 4,71,634 మంది, జపాన్లో 1,22,118 మంది, జర్మనీలో 69,798 చొప్పున ధనవంతులు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధనవంతుల జాబితాలో భారత్ 4వ స్థానంలో ఉంది. దేశంలోని సంపన్నులు ఎక్కువగా లగ్జరీ కార్లపైన వ్యయాలు చేస్తున్నారని నైట్ ఫ్రాంక్ ఇండియా రిపోర్ట్లో తేలింది. ఆ తర్వాత అత్యధికంగా నివాసాలపై ఖర్చు చేస్తున్నారు. ప్రైవేట్ విమానాల కొనుగోళ్లపై 15.1% మంది ఆసక్తి కలిగి ఉన్నారు. కొత్త వ్యాపార అవకాశాలు, టెక్నాలజీ రంగ విస్తరణ, స్టార్టప్ల కారణంగా భారత్లో సంపన్నుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. కొత్తగా వచ్చిన స్టార్టప్లు ముఖ్యంగా ఫిన్టెక్, ఈ-కామర్స్, హెల్త్ టెక్, ఎడ్యుకేట్ రంగాల్లో పెద్దగా పెట్టుబడులు సమకూరుతున్నాయి. ఈ రంగంలో విజయం సాధించిన వారు కొంతకాలంలోనే కోటీశ్వరులుగా మారుతున్నారు. 2010 తర్వాత స్టార్టప్ కల్చర్ పెరగడంతో వేలాది మంది కొత్తగా సంపన్నులుగా మారారు. ఇక భారతీయులు సంపద పెంచుకునే ప్రధాన మార్గాల్లో రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. మెట్రో నగరాల్లో భూముల ధరలు ఎక్కడికక్కడ పెరుగుతూ ఉండటంతో పెట్టుబడి పెట్టిన వారికి కోట్లు వస్తున్నాయి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి మదుపరులు భారీగా లాభాలు ఆర్జిస్తున్నారు. పెద్ద కంపెనీల్లో షేర్లు కొనుగోలు చేసి దీర్ఘకాలంలో సంపన్నులుగా మారిన వారు చాలామంది ఉన్నారు. భారత కంపెనీలు ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో ప్రాముఖ్యత సాధించాయి. ఐటీ, ఫార్మా, తయారీ రంగాల్లో భారతదేశ కంపెనీల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రాబల్యం పెంచుకున్నాయి. పెద్ద వ్యాపార సమూహాలు దేశాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల వారి సంపద మరింత పెరుగుతుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2028 నాటికి ఇండియాలో సంపన్నుల సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా. టెక్నాలజీ, స్టార్టప్లు, ప్రపంచ మార్కెట్లో భారత కంపెనీల అభివృద్ధి వల్ల దేశం మరింత సంపన్నంగా మారే అవకాశం ఉంది.